ఎడార్లు సెలయేర్లు ఫిబ్రవరి 25వ తారీఖు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక ఇంతవరకు మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలానే ఉండిపోయాయి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మీ అడుగు పడే ప్రతి స్థలాన్ని నేనే మీకు ఇచ్చాను. అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలను ఇచ్చాడు. అదంతా వాళ్ళదే, కానీ ఒక షరతు. వాళ్ళు ఆ దేశం అంతటా అటు ఇటు చివరిదాకా తిరగాలి. తమ పాదాలతో దాన్ని కొలవాలి. అయితే 1/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే 1/3 భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిసి చూసినదే వాళ్ళకి దక్కింది. పేతురు రాసిన 2వ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దాన దేశం గురించి చదువుతాము. మనం విధేయత, విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గల నమ్మికతో దాన్నంతటిని మన సొంతం చేసుకోవాలని దేవుని చిత్తం. మనలో ఎంతమంది క్రీస్తు పేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నాము? విశ్వాస భూమిని ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి. మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం. ఉత్తరానికి దక్షిణానికి మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. నీకు కనిపించే నేలను అంతటినీ నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. యూదా ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని సొంతమే. ప్రతివాడు వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదం ఉన్నారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది. ఈ భూమి నాదే. దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు, దానియేలు, మతంలో నీకు అంత సంతోషం, శాంతి ఎలా దొరుకుతున్నాయి? అతను జవాబిచ్చాడు, అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లు పడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం! అవును, వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిలోని ఐశ్వర్యాన్ని అంతటినీ కౌగిలించుకుంటే అవన్నీ మనవే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.